భారత రాజకీయ పరిధిలో కాకుండా ప్రపంచ వేదికపై నరేంద్ర మోదీ ఒక ప్రత్యేక ముద్ర వేశారు. ఆయన నాయకత్వ శైలి, నిర్ణయాత్మక శక్తి కేవలం భారతీయులనే కాకుండా ప్రపంచవ్యాప్త పారిశ్రామిక, సినీ, మీడియా రంగ దిగ్గజాలను అమితంగా ఆకర్షించాయి. అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ఆర్థిక సంస్కరణలను మెచ్చి గ్లోబల్ ఇన్వెస్టర్లు మోదీ విజన్కు మద్దతుగా నిలిచారు. దేశీయంగా కూడా ఆయన సనాతన ధర్మం, సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఇస్తున్న ప్రాధాన్యత విభిన్న రంగాల ప్రముఖుల నుంచి అరుదైన గౌరవాన్ని సంపాదించి పెట్టింది. పశ్చిమ దేశాల ఒత్తిళ్లకు లొంగకుండా జాతీయ ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్న ఆయన పాలన భారత్ను ఒక స్వతంత్ర గ్లోబల్ సూపర్ పవర్గా నిలబెట్టిందనే అంశమే నేటి నిజం. భారతదేశాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చడంలో ప్రధాని మోడీ విజన్ను అంతర్జాతీయ వ్యాపారవేత్తలు చాలా ముందే గుర్తించారు. 2017 జనవరి 10న గాంధీనగర్లో జరిగిన 8వ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో దీనికి సంబంధించిన ఒక అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. హన్స్మన్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ మరియు సీఈఓ అయిన పీటర్ హన్స్మన్ ప్రపంచ దేశాల ప్రతినిధులు, వ్యాపార దిగ్గజాల సమక్షంలో మోడీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2016లో మోడీ అమెరికా పర్యటనను గుర్తు చేసుకుంటూ భారతదేశ నరేంద్ర మోడీ అందిస్తున్న నాయకత్వం, శక్తి మరియు దిశానిర్దేశం చూస్తుంటే ఆయనను కొన్ని సంవత్సరాల పాటు తమ దేశానికి అప్పుగా ఇస్తే బాగుంటుందని కోరుకునేవారు చాలా మంది ఉన్నారని హన్స్మన్ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన ఆ సదస్సులో భారీ చప్పట్లు, ప్రశంసలు అందుకుంది. ఒక విదేశీ కార్పొరేట్ అధినేత భారత్లో జరుగుతున్న ఆర్థిక సంస్కరణల్ని, పారదర్శకతను మెచ్చి ఈ స్థాయిలో మాట్లాడడం మోడీ నాయకత్వ పటిమకు నిదర్శనంగా నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల ద్వారా భారతదేశం అంతర్జాతీయ పెట్టుబడులకు ఎలా ప్రధాన వేదికగా మారిందో చెప్పడానికి ఈ సందర్భం ఒక మైలురాయిగా నిలిచింది. మోడీ నాయకత్వం కేవలం తాత్కాలిక సంస్కరణలకే పరిమితం కాలేదు. అది దేశ భవిష్యత్తును నిర్ణయించే ఒక స్థిరమైన శక్తిగా మారిందని గ్లోబల్ ఐటీ దిగ్గజం సిస్కో మాజీ చైర్మన్ జాన్ చాంబర్స్ స్పష్టం చేశారు. ఒక కీలకమైన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యాపార, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మోడీని ఒక ధైర్యవంతుడైన నాయకుడిగా అభివర్ణించిన చాంబర్స్ భారత్ స్థిరమైన వృద్ధిని సాధించాలంటే ఆయన నాయకత్వం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. మోడీ ప్రతిరోజు ఉదయం నిద్రలేచేదే భారతదేశ భవిష్యత్తు, దేశ దీర్ఘకాలిక ప్రగతి గురించి ఆలోచిస్తూ అని. ఒకవేళ ఆయన మళ్లీ ఎన్నిక కాకపోతే భారత భవిష్యత్తు వృద్ధి ప్రమాదంలో పడే అవకాశం ఉందని చాంబర్స్ హెచ్చరించారు. అంతర్జాతీయ వ్యాపారాలు ఒక దేశంలో పెట్టుబడి పెట్టేటప్పుడు అక్కడ స్థిరమైన నాయకత్వం, స్పష్టమైన విధానాలు ఉన్నాయా లేదా అని చూస్తాయి. మోడీ నాయకత్వంలో ఆ భరోసా ప్రపంచ దేశాలకు దొరికింది కాబట్టి దేశ శ్రేయస్సే ధ్యేయంగా నిరంతరం శ్రమించే ఆయన తత్వం ఇటు పారిశ్రామికవేత్తలలో, అటు ప్రజలలో ఒక అచంచలమైన నమ్మకాన్ని కలిగించింది. రాజకీయ, వ్యాపార రంగాలకే పరిమితం కాకుండా కళారంగం నుంచి కూడా మోడీ నాయకత్వానికి, ఆయన వ్యక్తిత్వానికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో గౌరవం ఉన్న నటుడు నాగార్జున ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో పెద్ద సంచలనం సృష్టించాయి. మోడీని కేవలం ఒక పాలకుడిగా కాకుండా భారతీయ మూలాలు, సనాతన ధర్మం ప్రతిబింబించే ఒక నిస్వార్థ యోగిగా నాగార్జున అభివర్ణించారు. నాగార్జున తన ప్రకటనలో మోడీని త్యాగం మరియు దేశం పట్ల అంకిత భావానికి చిహ్నంగా పేర్కొన్నారు. భారతదేశం ప్రగతి పథంలో ముందుకు సాగాలన్నా, దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉండాలన్నా మోడీ విజన్ మరియు ఆయన నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని నాగార్జున అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న సందర్భం దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతున్న తీరును ప్రతిబింబిస్తుంది. కాశీ విశ్వనాథ్ కారిడార్, అయోధ్య రామాలయం నిర్మాణం వంటి ఘట్టాల ద్వారా సనాతన ధర్మాన్ని, భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న మోడీ వ్యక్తిత్వానికి సినీ లోకం ఇచ్చిన గౌరవంగా దీనిని చూడొచ్చు. ఇక అంతర్జాతీయ మీడియా రంగంలో అమెరికాకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ టక్కర్ కార్ల్సన్ చేసిన విశ్లేషణ మారుతున్న ప్రపంచ క్రమంలో భారత్ స్థానాన్ని స్పష్టం చేసింది. గతంలో పశ్చిమ దేశాలు చెప్పినట్లు వినే పరిస్థితి నుండి నేడు ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయికి భారత్ ఎదిగిందని ఆయన అంగీకరించారు. టక్కర్ కార్ల్సన్ తన రిపోర్టింగ్ లో ఓ తిరుగులేని వాస్తవాన్ని ప్రపంచం ముందు ఉంచారు. గడిచిన 25 ఏళ్లలో భారతదేశం ఎంతగానో రూపాంతరం చెందిందని, భారత్ ఇప్పుడు పశ్చిమ దేశాల ప్రయోజనాల కోసం కాకుండా తన 140 కోట్ల ప్రజల ప్రయోజనాల కోసమే స్వతంత్రంగా, నిర్భయంగా నిర్ణయాలు తీసుకుంటోందని, సింహం నిద్రలేచిందని ప్రపంచం ఇప్పుడు గమనిస్తోందని ఆయన విశ్లేషించారు.
రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయం కావచ్చు లేదా ప్రపంచ ఇంధన సంక్షోభం కావచ్చు, పశ్చిమ దేశాల ఒత్తిళ్లకు లొంగకుండా భారతదేశ జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఈ స్వతంత్ర వైఖరిని నిరూపించే. భారత్ ఫస్ట్ అనే పాలసీతో మోడీ దేశాన్ని ఒక గ్లోబల్ సూపర్ పవర్ గా నిలబెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తైతే అంతర్జాతీయ వేదికలపై భారతదేశం పెట్టుబడుల కేంద్రంగా ఎందుకు మారింది అనే ప్రశ్నకు సమాధానం మోడీ అవలంబించిన స్పష్టమైన పారదర్శకమైన విధానాలలో స్పష్టంగా కనిపిస్తుంది. జీఎస్టీ అమలు, బ్యాంకింగ్ రంగ ప్రక్షాళన, డిజిటల్ ఇండియా విప్లవం ద్వారా దేశంలో వ్యాపార లావాదేవీలు అత్యంత సులువయ్యాయి. దీనికి తోడు గతంలో ఎన్నడూ లేని విధంగా హైవేలు, ఎక్స్ప్రెస్ వేలు, మోడర్న్ రైల్వేలు మరియు పోర్టుల నిర్మాణం వేగంగా జరగడం ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించింది. ఆత్మనిర్భర్ భారత్ మరియు మేక్ ఇన్ ఇండియా పిలుపుతో రక్షణ, ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీ రంగాలలో భారత్ను గ్లోబల్ హబ్ గా మార్చాలనే సంకల్పం ప్రపంచ సంస్థలకు బలమైన భరోసాను ఇచ్చింది. మోడీ నాయకత్వానికి ఉన్న అసలైన బలం ఆయన నమ్మిన సిద్ధాంతం మరియు సనాతన ధర్మంపై ఆయనకున్న అమితమైన గౌరవం. సనాతన ధర్మం అంటే కేవలం పూజలు, పురస్కారాలు మాత్రమే కాదు. అది వసుధైక కుటుంబకం అనే విశాల భావనను, సర్వే జన సుఖినో భవంతు అనే సంక్షేమ తత్వాన్ని బోధిస్తుంది. మోడీ తన ప్రతి అంతర్జాతీయ పర్యటనలోనూ, దేశీయ విధానంలోనూ ఈ ధర్మాన్ని ప్రతిబింబింపచేస్తున్నారు. ఆయనలోని కార్యదీక్ష, 68% పైగా ఉన్న గ్లోబల్ అప్రూవల్ రేటింగ్ ఊరికే రాలేదు. అధికార దాహం కంటే దేశ సేవకే ప్రాధాన్యమిస్తూ సనాతన విలువలను కాపాడుకుంటూ ఆధునిక సాంకేతికతతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న తీరు ఆయనను ఒక అరుదైన గౌరవప్రదమైన గ్లోబల్ లీడర్ గా నిలబెట్టింది. అందుకే ప్రపంచం నేడు మోడీ నాయకత్వాన్ని అభినందిస్తోంది. భారతదేశ ప్రగతిని చూసి జేజేలు పలుకుతోంది.